ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారు మీరంతా? మీ కుటుంబం అంతా బాగున్నారు కదా? మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. యువర్ అవర్ ఫ్యామిలీ. మీరందరూ మా కుటుంబం. ప్రభువుని అంగీకరించిన మనందరం క్రీస్తు ప్రభు ద్వారా ఒకటై ఉన్నామని బైబిల్ సెలవిస్తూ ఉంది. యూదుడని గ్రీసు దేశస్తులని భేదం లేదు, అందరం దేవుని దృష్టిలో ఒకటిగానే ఉన్నాం. ప్రభు ఒకే రీతిగా మనల్ని ప్రేమిస్తున్నారు. తన మహా దైశ్వర్యంతో మనల్ని నింపి ఆయన మనల్ని నడిపిస్తున్నారు. అందును బట్టి మనం ప్రభువుని స్తుతింపబద్దులమై ఉన్నాం. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత దేవుడు మనకిచ్చిన జీవాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మర్చిపోవద్దని కీర్తనకారుడు చెప్పినట్టుగా మనం కూడా దేవుడు చేసిన ఏ మేలు మర్చిపోకుండా ప్రభువుని ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని ప్రతిరోజు మనం వింటున్నాం. మీలో చాలామంది ఈ వాగ్దాన సందేశాల ద్వారా ఆధ్యాత్మికంగా దేవుని పొందుతున్నారని మీరు తెలియజేస్తున్న సాక్ష్యాలను బట్టి నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథం తెరిచి యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం చదువుకుందామా? ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 44 and verse 3. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కృమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ప్రియులారా, చదవబడిన వాక్య భాగం చాలా అమూల్యమైన వాగ్దానాన్ని మనకిస్తుంది. దేవుడు తన ప్రజల పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఎంత గొప్పదో ఈ వచనం మనకు తెలియచేస్తుంది. దప్పిగొనిన వాళ్లకు దేవుడు నీళ్లను కృమ్మరిస్తానని వాగ్దానం చేశాడు. లేదా ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కృమ్మరిస్తాను. కృమ్మరించుట అనే మాట బైబిల్లో అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం. దేవుడు ఏదో చాలినట్టుగా ఆయన కృమ్మరించేవాడు కాదు, సమృద్ధిగా కృమ్మరించే దేవుడు ఆయన. ఒక ఎండిన నేల మీద ప్రవాహ జలములు వచ్చినప్పుడు లేదా నీళ్లు కృమ్మరించబడినప్పుడు ఆ నేల ఏ విధంగా సస్యశ్యామలం అవుతుందో లేదా చక్కని పంటలు పండడానికి ఉపయోగపడుతుందో దేవుడు కూడా తన ప్రజలను అలాగే దర్శిస్తాడు. పాపం మనిషిని దప్పికలోకి తీసుకెళ్ళిపోయాడు. లోక సంబంధ అనుభవాలు మనిషిని అతి తీవ్రమైన దాహంలోకి తీసుకెళ్ళిపోయాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా, లోకంలో ఎన్ని చోట్ల తిరిగినా, ఎన్ని రకాలైన స్నేహాలు పెట్టుకున్నా, ఎన్ని రకాలైన ఆస్తులు ఇవన్నీ సంపాదించినా మనిషికి సంతోషం ఉండలేదు, సంతృప్తి ఉండలేదు. ఎక్కడి చూడండి ఇంకా దురాశ పెరుగుతుంది. మనుషులు స్వార్థంతో నింపబడి ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితుల్లో పాపము మనిషిని ఎప్పుడు కూడా దాహంలోనే ఉంచుతుంది. సమరయ స్త్రీ జీవితాన్ని పరిశీలన చేస్తే తన పాప దాహాన్ని తీర్చుకోవడానికి ఆమె ఆ మిట్ట మధ్యాహ్నపు వేళ బావి దగ్గరికి వచ్చింది, సుకార్ అనే గ్రామంలో. యేసుక్రీస్తు ప్రభు ఆ బావి దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆమె జీవితంలో ఉన్న ఆ పాపపు దాహాన్ని జీవజలము ద్వారా తీర్చి ఆమెను సన్మార్గంలో తీసుకురావాలని యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళారు. వాస్తవానికి యూదులకి సమరయులకి స్నేహం లేదు కాబట్టి యూదులు ఎప్పుడైనా సరే గలిలయ నుంచి యూదయ రావాలన్నా లేదా యూదయ నుండి గలిలయ వెళ్ళాలన్నా చుట్టూ మార్గాన్ని తిరిగి వెళ్తూ ఉంటారు. సమరయ గుండా వెళ్తే కొంచెం షార్ట్ కట్టే కానీ ఆ మార్గంలో వెళ్లకుండా తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవాలని లేదా తమను తాము పవిత్రంగా చూసుకోవాలని ఆలోచనతో వారు అలా వెళ్తూ ఉంటారు. కానీ యేసుప్రభు ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళారంటే నశించిపోతున్న ఒక వ్యక్తిని రక్షించాలని యేసుప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆమె జీవితంలో జీవజల నదులు ప్రవహింప చేయడం ద్వారా ఆమె కొండను విడిచిపెట్టి గ్రామంలోను పరిగెత్తిందని బైబిల్ సెలవిచ్చింది. క్రీస్తు ప్రభు దగ్గరికి రానంత కాలం కూడా మన జీవితాల్లో కూడా పాపదాహంతో సఫర్ అవుతూనే ఉంటాయి. ఎన్నో ప్రయత్నాలు, ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి ఎన్నో ప్రాంతాలు తిరిగిన ఆ దాహం తెచ్చబడేది కాదు. కానీ జీవజలముగా ఈ లోకానికి వచ్చిన యేసయ్య, జీవాహారముగా మనకు అనుగ్రహించబడిన ఆయన మన దప్పికను మన ఆకలిని తీర్చడానికి సామర్థ్యం కలిగినవాడు. చూడండి, దప్పిగొనిన వాళ్ళకి నీళ్ళు ఇచ్చినప్పుడు ఎలా ఉపశమనం పొందుతారో, విశ్రాంతి పొందుతారో, ఆదరణ పొందుతారో, దేవుడు మనల్ని దర్శించినప్పుడు కూడా అలాంటి అనుభవంలో మనం వెళ్తాం. ఈ సందర్భాన్ని దేవుడు ఒక అమూల్యమైన మాటకు ముడిపెట్టారు. ఏమన్నారంటే, నేను నా ఆత్మను కృమ్మరిస్తాను అనే మాట. ప్రవాహ జలములను కృమ్మరిస్తాను అని చెప్పిన ఆ మాటను దేవుడు ఆధ్యాత్మికంగా ఏం మాట్లాడంటే, నా ఆత్మను మీ మీద కృమ్మరిస్తాను. పాత నిబంధనలో అనేక చోట్ల ఈ వాగ్దానాన్ని మనం చూస్తున్నప్పుడు నూతన నిబంధనలో ప్రభువుని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన శిలువ మీద మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత పరలోక రాజ్యానికి ఆరోహణమయ్యారు. 40 రోజులు ఆయన అనేక మంది కనబడి అద్భుతాలు ఎన్నో చేసి
మహా ఆజ్ఞను ప్రపంచానికి ఇచ్చి ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణమైన తర్వాత 10 రోజులకు పెంతుకోస్తు అనే పండుగ వచ్చింది. ఆ పెంటకాస్ట్ అనే పండుగకు అనేక మంది యూదులు యెరూషలేముకు రావడం ఆనవాయితీ. లక్షలాది మంది ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు దైవజుడైన పేతురు, ఆ తర్వాత అక్కడున్న శిష్యులు, యేసుక్రీస్తు ప్రభు తల్లి అయిన మరియ కూడా మేడగదిలో వారు ప్రార్థన చేస్తూ ఉండగా పెంతుకోస్తు అనే పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద కృమ్మరించబడ్డాడని బైబిల్ సెలవిచ్చింది. అక్కడ నూతన నిబంధన సంఘ ప్రారంభం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు ఇకపై మనలోనే ఉండి తన మహిమ రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నారు. యేసు ప్రభు రెండో రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నారు. ఇప్పుడు ఆత్మ నింపుదల మనం కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ కృమ్మరింపు మనకు అనుగ్రహించబడినప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో నూతనమైన సంతృప్తిని, నూతనమైన అనుభవాలను మనం కలిగి ఉండి ప్రభు కొరకు మనం సాక్షార్థంగా జీవించగలం. కొన్నిసార్లు లోక సంబంధమైన అనుభవాలు మనలోకి వస్తున్నప్పుడు, ఎలా దేవుని కొరకు జీవించాలన్న ప్రశ్న మనలోకి వచ్చినప్పుడు, ప్రభువా నీ ఆత్మచేతను నింపు నాయన, పరిశుద్ధాత్మదేవ నీ ఆత్మచేతను నడిపించి నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు తన ఆత్మ ద్వారా నిన్ను నింపి కృమ్మరించగలిగే దేవుడు, మహిమతో నింపుతానని వాగ్దానం చేసిన దేవుడు. లేఖన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య, ఆయన అభిషేకం యొక్క విలువ అనేక సార్లు మనం నూతన నిబంధనలో చూస్తున్నాం. దేవుని ప్రజలు ఒకప్పుడు అధైర్యంతో ఉన్నవారు, భయకంపితో ఉన్న పరిస్థితుల్లో ఉన్నవారు దేవుని ఆత్మ నింపుదల కలిగిన తర్వాత వారు ధైర్యంగా దేవుని సువార్తను ప్రకటించగలిగారు. ప్రభు కొరకు వారు జీవించగలిగారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా సర్వసత్యంలో నడిపించడం మాత్రమే కాకుండా దేవుని యొక్క ప్రభావవంతమైన అనుభవాల్లో మనం కొనసాగడానికి ఆయన సహాయపడతారు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో కృంగుదల, ఆందోళన, వేదన, కలవరము, లోకసమైన విషయాల కోసం అనేకమైన తర్జన భర్జనలు పడుతూ దేవుని దూరంగా బ్రతుకుతున్నావా? రా, ప్రభు పిలుస్తున్నాడు. ప్రవాహ జలములను ఎండిన భూమి మీద కృమ్మరించడానికి సామర్థ్యం కలిగిన దేవుడు నన్ను తన మహిమ చేత నింపి తన కృపలో మనల్ని వాడుకుంటారు. అలాంటి అనుభవంలో మీరందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అంత మాత్రం కాకుండా దేవుడు మనలను, మన కుటుంబాన్ని దీవిస్తానని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు కనుక ఈ వాగ్దానాన్ని ఈ రోజంతా క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీ మహిమతో మమ్మల్ని నింపే దేవుడు, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని దర్శించిన దేవుడు నాయన. ప్రభువా, ప్రవాహ జలములను ఎండిన నేల మీద కృమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, పరిశుద్ధాత్మను మా మీద కృమ్మరించి నీ కొరకు వాడబడు వారంగా, అయ్యా నీ కాడి మోసే వారంగా మమ్మల్ని స్థిరపరిచి నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది అయితే మా ప్రియులు వాగ్దాన సందేశాన్ని విన్నారో వారందరినీ దీవించండి, ముట్టండి, బలపరిచిన వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి చేతి పనిని దీవించండి ప్రభువా. ఎవరి అవసరతలు ఉన్నారో ప్రతి అవసరం తీర్చి ప్రభువా నీ కృపలో స్థిరపరచమని, నీ కృపా సమాధానంలో వారందరినీ కృమ్మరించమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you dear friends. Have a wonderful day. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.